నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. వెలుగు కార్యకర్తలను అధికారులు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. రాజకీయ కక్షతో వైసీపీ సానుభూతి పళ్ళని నింద వేస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు కార్యకర్తల్ని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు తొలగిస్తున్నారు. 15 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిలా పనిచేసే తమపై రాజకీయ ముద్ర వేయటం హేయమైన చర్య అన్నారు. మమ్మల్ని తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్న వెలుగు కార్యకర్తలతో మా ప్రతినిధి కృష్ణమేడ ఫేస్ టు ఫేస్. నెపంతో అయితే ఒక్కసారిగా నియోజకవర్గం అంటే నందిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వెలుగు కార్యకర్తలందరినీ కూడా ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం తొలగించిన పరిస్థితి చూస్తాను. దాదాపు 100 మందికి పైగా కూడా వెలుగు కార్యకర్తలందరినీ కూడా తొలగించినట్టు ఇప్పటికే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. కొంతమంది చేయని వారందరినీ కూడా బెదిరింపుల ధోరణితో అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే బెదిరించడం కూడా తీసే పరిస్థితుల్లో చూస్తూనే ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఎక్కడా కూడా ఏం మచ్చ రాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నటువంటి వెలుగు కార్యకర్తలకు ఒక్కసారిగా అయితే షాక్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అసలు ఆ షాక్ ఏంటి, ఎంతమందిని తొలగించారు, ఏంటి కథా కమిషన్ మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక్కసారిగా మీ నియోజకవర్గంలో నందిగా నియోజకవర్గంలో వెలుగు కార్యకర్తలందరినీ తొలగించే పరిస్థితి ఉంది. కేవలం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు. ఇది నిజం ఎంత ఉందో, అసలు నిజంగా వాస్తవం జరిగింది చెప్పండి. నిజంగానండి, మాది నందిగాం నియోజకవర్గం అండి. మాది కంచెల మండలం. మా ఈ మొత్తం 120 మంది విఓఎల్ని ఒకేసారిగా రాజకీయ నేపథ్యంతో వైఎస్ఆర్సీపీ అనే శ్రేణులను ముద్రేసి మమ్మల్ని నిర్జార్యంగా తొలగించేశారండి. అంటే ఒకటి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు అక్కడ? మేము 12 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. జీతం బత్యం లేకుండా కూడా చేసామండి. 1000 రూపాయలు స్టార్టింగ్ ఇచ్చారండి. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు 3000 ఇచ్చారండి. తర్వాత 2014లో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అప్పుడు 3000 కాస్త 2000 చేశారు, 5000. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఒకేసారి 8000 చేసేసారండి. ఇప్పుడు కేవలం పార్టీ ఉద్దేశం అనుసరించి మమ్మల్ని తీసేశారండి. మేము 3 పార్టీలకు కూడా అన్ని కూడా ప్రజలకి సమస్యలకి వ్యక్తిగా అందించామండి, అన్ని కూడా ప్రభుత్వ పథకాలు మొత్తం కూడా. కానీ ఇప్పుడు మమ్మల్ని పార్టీని అనుసరించి తీసేశారండి, మాకు చెప్పకుండా తీసేశారండి. అంటే మిమ్మల్ని తొలగించింది అధికారులు తొలగించారా, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ అది తెలుగుదేశం పార్టీ లీడర్స్? తెలుగుదేశం పార్టీ లీడర్సేనండి, మాకు చెప్పకుండా కూడా తీసేశారండి. వెలుగు డిపార్ట్మెంట్ లో సీసీలకి ఏపీఎంలకి వాళ్ళకి చెప్పి మరి తీసేశారండి, మాకు చెప్పకుండా కూడా తీసేశారు. ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అంటే మా ఉద్యోగాలు మాకు కావాలండి. మేము ఎప్పటి నుంచో చేశాం కాబట్టి మా ఉద్యోగాలు మాకు కావాలి. సరే తీసేశారు, ఏ కారణంతో తీసేశారు? మాకు కారణం చెప్పండి. మేమైతే నిజాలు లేకుండా చేశాం సార్. మీరు చెప్పండి, అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి సార్, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. ఎలాంటి జీతభత్యములు లేకుండా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము. మా దగ్గర ఏమన్నా అవినీతికి పాల్పడినట్టు ప్రూఫ్స్ ఉంటే తీసేసుకోమనండి. స్వచ్ఛందంగా మా అంతటా మేమే తొలగిపోతాం. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తంగా ఎంతమందిని తొలగించారు? ప్రస్తుతానికి 120 మంది దాకా ఉన్నారు సార్ మొత్తం. అంటే మీ నియోజకవర్గంలోనే ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న మండలాలు? మా నందిగాం నియోజకవర్గంలోని చంద్రపాడు, వీర్లపాడు, కంచెలు అండి, ఈ 3 మండలాలు కలిపి 120 మంది సభ్యులు నాకు తీసేశారండి మమ్మల్ని. అంటే మీరు ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసారు, వారు కలిసి ఎటువంటి వినత పత్రం ఇచ్చారు? మేము కలెక్టర్ గారిని కలిసామండి, తర్వాత వచ్చేసి నాగబాబు గారిని కలిసాము, జనసభలను కలిసాము. కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ఎమ్మెల్యేని కూడా కలిసాము, నందిగాం తంగిరాల స్వామి అని కూడా కలిసాము. కనీసం మాకు ఎటువంటి స్పందన కూడా లేదండి. అందుకని మేము అదేమంటే ఊళ్ళో నాయకులు కనుక్కోమంటున్నారు. మాకు అయితే న్యాయం కావాలండి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందే. ఇది ప్రధానమైన డిమాండ్. ఏదైతే ఈ వెలుగు కార్యకర్తలంతా కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, కేవలం మేము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిలాగా పనిచేసే వాళ్ళకి మా పైన అతి వ్యక్తిగతంగా కక్షల నేపథ్యంలోనే ఇదంతా కూడా తొలగించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీన్ని నోటీస్ చేసుకొని తప్పకుండా మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వెలుగు కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి. శ్రీ వెంకటేశ్వర స్వామిపై